హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్ఎస్ఎల్ బిల్లుల చెల్లింపులపై ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కీలక ప్రెస్ మీట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ గారు విశాఖపట్నంలోని ఒక ఎన్జిఓ హోంలో అత్యంత కీలకమైన మీడియా సమావేశాన్ని అయితే నిర్వహించారనమాట. ఈ సమావేశం కేవలం ఒక ప్రకటన మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ, ఒక సుమారు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగ వర్గాల ఆవేదనను, ఆశలను ప్రభుత్వానికి చేరవేసే ఒక బలమైన వేదికగా నిలిచింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నూతన వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియను ఏమాత్రం జాప్యం చేయకుండా తక్షణమే పీఆర్సీ చైర్మన్ను నియమించాలని విద్యాసాగర్ గారు అయితే అత్యంత ప్రాధాన్యతతో డిమాండ్ చేశారు. పీఆర్సీ అనేది ఉద్యోగుల జీతభత్యాలను, అలవెన్స్లను శాస్త్రీయంగా నిర్ణయించే అత్యున్నత వ్యవస్థ అని, దీని నియామకంలో జరుగుతున్న ప్రతిరోజు ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు మధ్యంతర భృతి ఐఆర్పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని, ఇది ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా ఉద్యోగులకు ఎంతో అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుతం సమాజంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, జీవన వ్యయం భారీగా పెరగడం వల్ల సామాన్య ఉద్యోగులు, ముఖ్యంగా దిగువ స్థాయి సిబ్బంది మరియు ఉపాధ్యాయులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని విద్యాసాగర్ గారు నొక్కి చెప్పారు. వేతన సవరణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం వల్ల ఉద్యోగులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక లాభాలు నిలిచిపోయాయని, ఇది వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై కూడా ప్రభావం చూపుతోందని అయితే ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సరెండర్లు, బకాయిలను ఒక క్రమ పద్ధతిలో, అంటే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిగా చెల్లించాలని కోరారు. ఈ బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల ఉద్యోగులు తమ అత్యవసర అవసరాల కోసం కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులే వెన్నెముక లాంటి వారని, వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం గతంలో ఉద్యోగులకు సంబంధించి సుమారు 21,000 కోట్ల రూపాయల భారీ బకాయిలను విడుదల చేసినందుకు విద్యాసాగర్ గారు ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిధులతో జీపీఎఫ్, ఏపీజేఎల్ఐ మరియు పదవి విరమణ చేసిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా వరకు క్లియర్ అయ్యాయని, ఇది వేల సంఖ్యలో ఉన్న కుటుంబాలకు ఊరటనిచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, పరిపాలనలో మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ నిర్మాణాత్మక అంశ సహకారాన్ని అయితే అందిస్తాయని చెప్పేసి ఆయన పునర్ఘటించారు. అయితే అదే సమయంలో ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చడంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలలు మరియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే అంశంపై ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉందని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని తాము ఆశించినట్లుగా విద్యాసాగర్ గారు తెలిపారు. అలాగే 2004 సెప్టెంబర్ కంటే ముందు నోటిఫై చేయబడినటువంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో వర్తింపజేసే విషయంలో 57వ మెమో ప్రకారంగా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇది వందలాది మంది ఉద్యోగుల జీవితకాల భద్రతకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై మాట్లాడుతూ, యాక్ట్ 30ని అనుసరించి అర్హులైన వారందరినీ రెగ్యులర్ చేయాలని తాము ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కోరామని, దీనిపై సానుకూల స్పందన వచ్చిందని కూడా ఆయన వివరించారు. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలపై కూడా ఆయన స్పందించారు. వారికి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, దీనివల్ల వారి వేతనాలు పెరిగి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుందని కోరారు. పెన్షన్ల విషయానికొస్తే వయసు పైబడిన వారికి ఇచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను సక్రమంగా అమలు చేయాలని విన్నవించారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న హెల్త్ కార్డులు
ఈహెచ్ఎస్ సమస్యలపై ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నగదు రహిత చికిత్స అందడం లేదని, అందువల్ల అత్యవసర సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు అప్పుల పాలు కావాల్సి వస్తోందని ఆయన ఆవేదన చెందారు. హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఓసారి భేటీ అయిందని, త్వరలోనే మరో సమావేశమై ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడానికి ఏపీ ఎన్‌జీఓ తరపున కృషి చేస్తున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు కూడా మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపిన సానుకూలతను అభినందించారు. అదే స్ఫూర్తితో రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కోరారు. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెరుగుదల మరియు ఉద్యోగ భద్రతపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఎన్‌జీఓ మరియు ఏపీ ఎన్‌జీఓ నిరంతర ప్రభుత్వం నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పారు. ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉద్యోగుల హక్కుల విషయంలో రాజీ పడకుండా ముందుకు సాగుతామని నాయకులు ఈ సందర్భంగా అయితే స్పష్టం చేశారు.